ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే యెరూషలేము పరిస్థితి అట్ట అయినట్టుగా నీ జీవితంలో కూడా నువ్వు ఎన్నుకున్న భక్తి, నువ్వు కోరుకున్న భక్తి, నువ్వు ప్రారంభించిన భక్తిలో ఒకప్పుడు అన్ని జనుల్లో నీకు పేరు రాలేదా? చెప్పాలి, రాలేదా? ఎంత గొప్ప పేరు! రేయ్ పలానోడు దేవుని నమ్ముకున్నాడు రా. మా ఇంటి ఎదురు నేను 1వ తరగతిలో ఉంటే మా ఇంటి ఎదురోడు సాల్మన్ రెడ్డి అనేవాడు, ఆడు 5వ తరగతి, నాకంటే కొంచెం పెద్దోడు. వాడు రౌడీయిజంలో ముందుకెళ్ళి ఒక 2-3 మర్డర్ కేసుల్లో ఇరుక్కున్నాడు. వాడికి రౌడీ షీటర్ ఇచ్చారు. నేను కూడా ఆ గొడవల్లో మేమందరం కూడా సరదాగా తిరుగుతా, సినిమాలకు వెళ్తా, మేమందరం ఉన్నాం. కానీ ఆడు మర్డర్ కేసులో ఇరుక్కొని పెద్ద రౌడీ అయ్యాడు. నేనేమో అట్లా ఊరికి సరదాగా అందరితో పాటు తిరుగుతున్నా. వాళ్ళు జైలుకి వెళ్ళారు, వచ్చారు. తర్వాత మేము కూడా అట్లానే కొన్ని చెడ్డ పనులు చేస్తా, లోకంలో పాపంలో చెడిపోతా, జీవితాన్ని పాడు చేసుకుంటా ఉండం. వాడికి నాకంటే ఆడి జైల్లోకి వెళ్ళకముందే నాకు పెళ్ళి అయ్యింది. 2 పిల్లలు పుట్టేశారు ఆల్రెడీ. పెద్దోడు కడుపులో ఉన్నప్పుడు వాడు జైలుకి వెళ్ళాడు. తర్వాత వచ్చాడు. మా చిన్నబ్బాయి పాలు తాగే పిల్లాడప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా. అప్పుడు దాకా వాడితో తిరుగుతా, గొడవలు చేస్తా, గందరగోళం చేస్తా నేను సడన్గా వాళ్ళతో సహవాసం కట్ చేశా. దేవుడు చెప్పాడు, వాళ్ళు ఎవరితో కలవద్దు నువ్వు అన్నాడు. ఎవరితో కలవట్లా. రోజు నేను శనివారం రోజు సరిగ్గా సాయంత్రం 6:30 అయింది. సెంటర్ నుంచి తిరిగి వస్తాను, ఎందుకంటే నేను ఇంటికి వచ్చి తొందరగా రెడీ అయ్యి చర్చికి వెళ్ళిపోవాలి. వాడు నాకు ఎదురుపడి నన్ను దాసన్న అంటారు అందరూ. దాసన్న ఆగరా, నీతో పని ఉందన్నాడు. ఏం పనిరా అన్న? అరే ఏం లేదురా, నాకు సిగరెట్ ఇప్పివా అన్నాడు. నేనన్నాను, లక్ష్మీ కేప్ అనే ఒక హోటల్ ఉంది, ఆ సెంటర్లోనే ఉంటుంది. మేము దాని ఎదురే నిలబడి ఉన్నాం. కావాలంటే హోటల్కి వెళ్దాం. నేను ఈరోజు శనివారం ఉపవాసం తిన్నాను. నేను నీకు ఎంత కావాలన్నా టిఫిన్ పెట్టిస్తా, సిగరెట్ మాత్రం నేను ఇప్పించను రా అన్న. ఎందుకన్నాడు? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను రా అన్న. అరే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు నాకు కూడా తెలిసిలేరా, నేను కూడా ఒకప్పుడు చర్చికి వెళ్ళి, ఆడి పేరు సాల్మన్ రాజు, మా తాతయ్య పెట్టింది ఆడికి. వాళ్ళ అమ్మ పేరు యేసుదయ్యమ్మ. అబ్బా తగాదు మాత్రం బ్రహ్మాండంగా ఆడిది, బూతులు శుభ్రంగా తిట్టింది. వాళ్ళ చెల్లెలి పేరు ఎలిజబెత్, ఒక చెల్లెలి పేరు రూతు. అట్లా వాళ్ళ ఇంట్లో అందరి పేర్లు వాళ్ళు రెడ్డి గారి కుటుంబానికి చెందిన వాళ్ళు అయినా యేసు ప్రభువును నమ్ముకున్నారు కనుక అందరికీ తాతయ్య పేర్లు పెట్టేశాడు. వీడు చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యి ఇక్కడ రౌడీలతో తిరుగుతా ఒక రౌడీ షీటర్గా తయారైపోయాడు. దేవుడి వల్ల తాతయ్య చేసిన ప్రార్థన, నాయనమ్మ చేసిందో ఎవరు చేశారో కానీ ఆ ఊపిలో నుండి దేవుడు నన్ను తప్పించాడు. ఆయనకే మహిమ కలుగునుగా. ఏ కేసులో ఇరుక్కోలా. అలాగ ఇబ్బందులు పడుతూ ఉంటే వాడితో చెప్పాను, నేనైతే సిగరెట్ ఇప్పించను రా, నేను పరిశుద్ధంగా కష్టపడి సంపాదిస్తున్నాను డబ్బులు. ఇప్పుడు ఒకప్పుడు అక్రమంగా సంపాదించేవాడిని, ఇప్పుడు నేను అన్నీ వదులుకొని రోజుకు 40 రూపాయలు కూలి పనికి వెళ్ళేవాడిని. తర్వాత 80 రూపాయలు అయింది, తర్వాత 100 రూపాయలు అయింది, తర్వాత 120 రూపాయలు. నేను సేవకు వచ్చేటప్పటికి నా కూలి 180 రూపాయలు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, వీటి కోసం నేను ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు కష్టపడతానురా. నేను సిగరెట్లు మానేశాను, తాగుడు మానేను, అన్నీ మానుకొని చర్చికి వెళ్తున్నా. నువ్వు కూడా చర్చికి రా, అంతేగాని నేను సిగరెట్ ఇప్పానన్న. వాడు నాతో చెప్పిన మాట ఏంటి తెలుసా? రే 3 సార్లు అడుగుతారు నిన్ను, ఏమని? ఒకసారి ఇప్పిస్తావు? నేను ఇప్పాను. వాస్తవానికి వాడుకున్న పేరుకి నన్ను తన్నైనా తీసుకోవచ్చు, ఎందుకంటే అట్లా తీసుకున్న వండలో నేను కూడా ఒకడు కదా. వాడు నన్ను తన్నైనా తీసుకోవచ్చు. ఆడి దగ్గర ఒక కత్తి ఉంటే నా దగ్గర కూడా కత్తి ఉండేది. నా దగ్గర కత్తి లేదుగా, వాడి దగ్గర ఖచ్చితంగా ఉండే ఉంటుంది. రే దాసన్న 2వ అడుగుతున్నా, నేను ఇప్పాను రా. 3వ ముచ్చటగా అడుగుతా, రే
3 లేదు 6 లేదు, నేను ఇప్పిన యేసుప్రభుని నమ్ముకున్నా, కావాలంటే టిఫిన్ చేయి, లేకపోతే డబ్బులు ఇస్తా, ఇంటికి తీసుకెళ్ళామని కొనుక్కెళ్ళావు. అంతేగాని నేను మాత్రం నీకు డబ్బులు. మీరు నమ్మాలండి, వాడు చచ్చే వరకు కూడా వాడిని చంపేశారు. పళ్ళసీన్ అనే ఒక యాదవుల కుర్రోడు, తర్వాత వాడు అట్టి పెట్టుకున్న అమ్మాయి రాజమ్మ, నాకు తెలుసు. వాళ్ళిద్దరూ వీడి కళ్ళల్లో కారం కొట్టి గొడ్డలతో నరిగి చంపేశారు. ఆడు చచ్చిన రోజు నేను ఆడు శవం దగ్గరికి వెళ్ళి ఏడ్చాను. ఏమో నీకు గుర్తేనా? ఆ రోజు ఆడు శవం దగ్గరికి వెళ్ళి ఏడ్చాను నేను. ఎందుకో తెలుసా? వాడితో నేను మాట్లాడిన తర్వాత 3 సంవత్సరాలకు చచ్చిపోయాడు. ఏ రోజు కూడా నా ఎదురుపడి నా తలెత్తి చూసినోడు కాదు. నేను ఎదురుపడితే తలదించుకొని వెళ్ళిపోతాను. రేయ్ ఏందిరా అన్న అనుకో, తలదించుకొని పలకలే నాతో. వాడికి అర్థమైపోయింది ఏంటంటే, మాతో పాటు ఉండవాడు వీడు మారిపోయి యేసుప్రభు నమ్ముకున్నాడు, మా బతుకులు కూడా ఒక బతుకులేనా అన్నట్టుగా తలదించుకొని వెళ్ళిపోయేవాడు. నేను ఎందుకు ఏడ్చానో తెలుసా వాడిని గురించి? నా నీతి వాడిని గనక రక్షించి నాకులాగా మారిస్తే ఎంత బాగుండేది. అన్యాయంగా చచ్చిపోయాడు. వాడికి పెళ్ళయ్య కొడుకు పుట్టాడు. అప్పుడు ఇంచుమించుగా ఆ పిల్లాడు కూడా పాలు తాగే పిల్లాడు. ఎంత ఏడ్చానంటే చెప్పటానికి లేదండి. కనీసం ఒక 20 మందిని అట్లనే బాపట్లో నరికి చంపేస్తే వాళ్ళందరూ చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి నేను ఏడ్చి వచ్చేవాడు. రే ఒకప్పుడు నా పరిస్థితి కూడా ఎట్ట అయిపోవాలి కదా, యేసయ్యను బట్టే నేను తప్పించబడ్డాను కదా, వీళ్ళైతే అన్యాయంగా చచ్చిపోయారు. పొన్నూరు ప్రభుదాస్ అని ఒకడిని బాపట్లో బ్యాంక్కి పక్కనే చంపేశారు. వాడు చచ్చిపోయినప్పుడు కూడా ఏడ్చి వచ్చాడు. వాడు బాపట్లో చికెన్ కొట్టు పెట్టుకొని చాలా సంవత్సరాలు పాపం కష్టపడితే డబ్బు ఆశ చూపిస్తే కిరాయికి వెళ్ళి రౌడీల చేతిలో చచ్చిపోయాడు. వాడికి 3 పిల్లలు, ఒక పిల్లోడు రోజుల పిల్లోడు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను అని మీకు అర్థం అవ్వాలంటే, మనం కలిసిపోవటానికి దేవుడు మనల్ని రక్షించాల. మనము నీతిగా బ్రతకాలి, సాధ్యమైతే అనేకులను ప్రభు దగ్గరికి తేవాలి. ఒకప్పుడు ఘనతకెక్కి నేను అంటున్నాను, నేను ఎవరెవరి దగ్గర అయితే పాపములో శాపములో బ్రతికానో వాళ్ళందరూ నా పేరు చెబితే, రే వాడు మారిపోయాడురా, మనం కాదులే, కాడు మన బ్యాచ్లోకి రాళ్లే అనేవాళ్ళు. అవసరమైతే వాళ్ళ ఇళ్లకు పిలిచి నన్ను ప్రార్థన చేయించుకునేవాళ్ళు. చంద్రబాబు పాస్ గారు వాళ్ళ చర్చి ఎదురు ఒక రౌడీ షీటర్ ఉన్నాడు, యెహోషువ అని. బావా బామర్ది అంటే తిరుగుతూ ఉండేవాళ్ళం. చంద్రబాబు పాస్ గారు బతుకున్నప్పుడు చెప్పాడంట, అయ్యా ఈరోజు యేసుదాసు వస్తున్నాడు అంటే, సాయంత్రం మా అమ్మాయిది పుట్టినరోజు కదా, చెప్పు ఇట్లా మీ బావ అడిగాడని కేక్ కట్ చేయాలంటే రాత్రి 11:30కి, ఏది నిన్నే పూజించిన యేసయ్య పాటలు సీడీ చేసే రోజుల్లో రాత్రి 11:30కి వెళ్ళి కేక్ కటింగ్ చేసాం వాళ్ళ ఇంట్లో. ప్రార్థనకు రాడు, వాళ్ళ ఆవిడని పంపిస్తాడు. రౌడీ షీటర్ ఉంది ఇప్పుడు కూడా అతనికి. వాళ్ళు ఇళ్ళకు పిలిచి ఎందుకు ప్రార్థన చేయించుకుంటున్నారంటే, మాలో ఒకడు యేసు ప్రభు నమ్ముకొని మారిపోయాడు. స్తోత్రం చెప్పండి. జనులలో ఘనతకెక్కిన మనము ఇంకా ఘనతగానే ఉండాలి, కానీ దిగజారిపోయిన పరిస్థితిలోకి రాకూడదు.